సెల్ ఫోన్లు వచ్చాయి మన చేతిలోకి, స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి. ఈ సెల్ ఫోన్ల వల్ల మంచి ఎంత ఉందో తెలియదు కానీ చెడు మాత్రం బాగా ఎక్కువ జరుగుతుంది. ఈ చెడు ప్రభావం అనేది తర్వాత తరం భారతదేశ పౌరులు పిల్లల మీద పడుతుందని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. మనందరూ సమాజం అంతా కూడా సిగ్గుపడాల్సిన విషయం ఇది. పిల్లలు సెల్ ఫోన్లకి బానిసలైపోతున్నారు. జంజీలు సెల్ ఫోన్లకు బానిసలైపోతున్నారు. టీనేజర్స్ సెల్ ఫోన్లకు బానిసలైపోతున్నారు. ఫోను చూడకుండా, ఫోన్లో రకరకాల గేమ్స్ కన్ను రెప్ప వేయకుండా, ఆడకుండా, ఫోను కనిపించకుండా ఉండలేకపోతున్నారు. ఫోన్ ఎప్పుడు కనిపించాలి, అది చేతిలోనే ఉండాలి, దాంట్లో రకరకాలు చూడాలి, వీడియో గేమ్స్ అన్నీ ఆడుతూనే ఉండాలి. మధ్యలో ఎవరు కదిలించినా సరే విపరీతమైన కోపం వస్తుంది. కోపతాపాలు పెరిగిపోతున్నాయి. పెరిగిపోయి సెల్ ఫోన్లో వీడియో గేమ్ ఆడతావా, సెల్ చూస్తావా నువ్వని నిలదీసి అడిగి ఫోన్ లాక్కున్నందుకు తల్లిదండ్రులు కూడా చంపబడేస్తున్నారు. రీసెంట్గా ఒక న్యూస్ ఏంటో తెలుసా? మొబైల్లో ఆన్లైన్ గేమ్స్గా బానిసైన 16 ఏళ్ల బాలుడు ఉన్మాదిలా మారాడు. రాత్రి వేళ ఆడొద్దు అని చెప్పినందుకు అమ్మ, నాన్న, అక్కపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తర్వాత తాను గొంతు కోసుకున్నాడు. కర్ణాటకలోని కొప్పల గంగావతిలో ఈ దారుణం జరిగింది. తండ్రి 48 సంవత్సరాలు, సోదరి 20 సంవత్సరాలు చనిపోగా తల్లి, కొడుకు ఆసుపత్రిలో కనువిప్పురుతో ఉన్నారు. అవసరమా ఇవన్నీ? ఆలోచన చేయండి. పగలు సరే, రాత్రిప్పుడు కూడా సెల్ ఫోన్తో నీకు ఆటలేంటి, సెల్ ఫోన్తో ఏం పని అని తండ్రి గదివినందుకు కోపం వచ్చి కత్తి తీసుకొచ్చి తండ్రిని, తల్లిని, అక్కని కసకస కోసిపడేసి వాడు కూడా కోసేసుకున్నాడు అనమాట. అడిగినందుకు తండ్రి పోయాడు, అక్క పోయింది, తల్లి వీడు కనువిప్పురుతోటి హాస్పిటల్లో పడి ఉన్నారట. ఇలాగా ఇది కొత్త ఏం కాదండి న్యూస్. ఎన్నో పిల్లలు సెల్ ఫోన్కు బానిసలు అయిపోయి వద్దని చెప్తుంటే కోపం వచ్చి తల్లిదండ్రుల ప్రాణాలే తీస్తున్నారు. వీళ్ళు తప్పే పడుతుంది చెప్పండి? పిల్లలది కాదండి, తల్లిదండ్రులదే 100% తప్పు ఉంది. ఆలోచించండి ఒకసారి. ఇంకా దారుణమైన విషయాలు, కాస్త నవ్వొచ్చే విషయము, ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటో తెలిసిన, వాళ్ళ ఇంట్లో పిల్లలు సెల్ ఫోన్లు చూస్తుంటే చూడకుండా చాలామంది డబ్బున్న పేరెంట్స్ బౌన్సర్లను పెట్టుకుంటున్నారండి. ఆ దుస్థితి వచ్చింది. మరి వాళ్ళకి జాబ్స్ అవి ఏవో ఉంటాయి కదా, పొద్దున్న బాగా రాత్రి రావాలి. ఇంట్లో ఆడపిల్లలు లేదంటే మగపిల్లలు సెల్ ఫోన్కి బానిసలు అయిపోయి ఫోన్ చూస్తూ ఉన్నారు. వాళ్ళని ఎవరో కంట్రోల్ చేసేవాళ్ళు లేరు. చిన్న కుటుంబాలు, పేరెంట్స్కి జాబ్స్. నెలకి 70,000, ₹1,00,000 ఖర్చు చేసి 2-3 బౌన్సర్లను పెట్టుకుంటున్నారు. ఇంకా వాళ్ళు ఎప్పుడు కాపలా గాయాలన్నమాట. సెల్ ఫోన్ చూడకుండా కాపలా గాయాలన్నమాట. సెల్ ఫోన్ వాళ్ళ చేతిలోకి రాకుండా అత్యవసర కాల్స్ మాట్లాడటం తప్ప సెల్ ఫోన్ వాళ్ళ చేతిలోకి రాకుండా వాళ్ళు ఏదైనా పుస్తకాలు చదువుకునే విధంగా, ఇంకేదైనా పనులు చేసే విధంగా ప్రోత్సహిస్తూ బౌన్సర్లు కాపలాగాస్తూ ఉండాలి. అట్లాగే బౌన్సర్లు ఒక 3 నెలలు 6 నెలలు చేసిన తర్వాత వాళ్ళ యాటిట్యూడ్లో మార్పు వచ్చేస్తుంది. మార్పు వచ్చి కొన్ని మంచి అలవాట్లు నేర్చేసుకొని సెల్ ఫోన్ ఆటోమేటిక్గా వాళ్ళే విడిచిపెడుతున్నారు అనమాట. ఆ విధంగా 6 నెలలకు 6 లక్షలు బౌన్సర్లు పోతే పోయింది, పిల్లలు బాగుపడితే చాలు అని డబ్బున్న పేరెంట్స్ బౌన్సర్లను కూడా పెట్టుకుంటున్నారు. సరే, బాగుంది. అసలు పిల్లలు సెల్ ఫోన్కు బానిస కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పేరెంట్స్ అర్జెంటుగా చేయాల్సిన పనులండి గుర్తుపెట్టుకోండి. ఏదో పనిలో హడావిడిగా ఉండి, సరే నేను పని హడావిడిలో ఉన్నాను, వాళ్ళకి ఫోన్ ఇచ్చేసిస్తే వాళ్ళు ఫోన్ చూసుకుంటారులే, కాసేపు చూస్తే ఏమవుతుంది. ఈ కాసేపు కొంప ముంచిపోయి వాళ్ళు గంటలు చూడడానికి అలవాటు పడిపోతున్నారు. అసలు ఇవ్వక్కర్లేదు. అసలు ఫోన్ అనేది ఎందుకు చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్, దూరంలోనే ఎవరైనా మనకి ఇన్ఫర్మేషన్ అందించడానికి, మనకి ఫోన్ చేయడానికి 10 రోజులు ఈ ల్యాండ్ లైన్ ఫోన్లు ఉండేవి. ఎవరైనా ఫోన్ చేస్తే ఎత్తి మాట్లాడడానికి, ఫోన్ చేయలేని సందర్భంలో వాట్సాప్లో ఏదైనా సందేశం పెడితే వాట్సాప్లోనే మెసేజెస్లోనే చూసుకోవడానికి ఎందుకు నిర్దేశించింది ఫోన్. మనం ఏం చేస్తున్నామంటే ఫోనే ప్రపంచం. దాంట్లోనే యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, సోషల్ మీడియా మొత్తం చూడాలి, గూగుల్లో సెర్చ్ చేయాలి. ఇప్పుడు ఏఐ వచ్చింది, దాంట్లో మన క్రియేటివిటీ అంతా ప్రదర్శించాలి. మా ఓడవాళ్ళు అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి మాకు తప్పదు వాడక. ఎందుకంటే ఎడిటింగ్లు అవన్నీ చేసుకోవాలి, థంబ్నెయిల్స్ చేసుకోవాలి, ఏఐ వాడాలి, తప్పదు. మిగతా వాళ్ళకి ఏం పని? పిల్లలకి పుస్తకాలు చదివే అలవాటు పూర్తిగా పోయింది. వాళ్ళ బ్యాగుల్లో ఉండే క్లాస్ బుక్స్ తప్పితే పుస్తకాలు చదవడం మానేస్తున్నారు. ఇంట్లో మంచి లైబ్రరీ ఎవరిళ్లలోనూ పెట్టుకోవడం లేదు. ఆలోచించండి ఒకసారి. ఈ ఫోన్లు అవి లేని రోజుల్లో విజ్ఞానం ఎలా ఉండేది? ఎన్ని పుస్తకాలు చదివేవాళ్ళు. లైబ్రరీలో కూర్చొని నిశ్శబ్దంగా ఎన్నో గ్రంథాలు చదివేసి నేర్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆనాటి యువత. ఇప్పుడు ఉన్న పుస్తకాలే చదవడం లేదు. ఏదో ఒక రకంగా ఆన్లైన్లోనే ఎగ్జామ్స్ రాసేసి ఏదో ఒక రకంగా యాప్ల్లో నేర్చేసుకొని అదేం చదువు మరి అర్థం కావట్లేదు. పిల్లలతో సెల్ ఫోన్ మాన్పించాలంటే ఒకటే చెయ్యండి, తరచుగా పిల్లల్ని బయటకు తీసుకొని వెళ్ళండి, ప్రకృతి పరిసరాలు చూపించండి. అది బాల్యం నుండే పిల్లలకు అలవాటు చేయండి. నేను చేస్తున్నానంటే నేను ఆచరిస్తున్నవే మీకు కూడా చెబుతున్నాను. వారాంతరాలలో లేదంటే ఎప్పుడైనా సరే కాస్త 2 రోజులు సెలవు వస్తే మీకు ఏదైనా సరే విలేజెస్ ఉంటే
పల్లెటూరు గ్రామాలకు తీసుకుని వెళ్ళండి పిల్లల్ని. పల్లెటూర్లలో యాటిట్యూడ్ మారిపోతుంది అనమాట. అక్కడ పరిసరాలు, చెట్టు పుట్ట, ఏదో కోడి మేక కుక్క ఇవన్నీ చూసేసి పిల్లలకి సెల్ ఫోన్ చూడాలనుకోరు. ఆ పొలాలు అవి ఇవి తిప్పుతూ ఉంటే వాళ్ళు ఆ విధమైన ఒక వాతావరణంలో ఒక ఆనందంలో మునిగిపోయి గ్రామాలను చూసేసి అక్కడ వాతావరణాన్ని చూసేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫోన్ విషయం పట్టించుకో. ఒకవేళ అలా లేకపోయినా సరే మీరు ఉన్న పరిస్థితుల్లో టౌన్స్లో కానీ పట్టణాలలో కానీ మీకు దగ్గరలో పార్కులు ఉంటాయి, గ్రౌండ్స్ అంటే ఆట స్థలాలు ఉంటాయి కదా, మైదానాలు ఉంటాయి కదా, పార్కులు ఉంటాయి కదా, అలాంటి చోటికి తరచుగా తీసుకుని వెళ్ళేసేసి రోజు కాసేపు గంట అక్కడ వదలండి వాళ్ళని. వాళ్ళు అందులో ఆడుకుంటారు. రకరకాల ఆటలు ప్రోత్సహించండి. గ్రామీణ క్రీడలు కొన్ని ఉంటాయి, ఇంకొన్ని ఆటలు క్రికెట్ లాంటివి, కబడ్డీ, వాలీబాల్, స్పోర్ట్స్ ఇవన్నీ చక్కగా ఆడమని, వ్యాయామం చేయమని, కలిసి ఆడుకోమని, చిన్న చిన్న విజయాలు సాధించమని ప్రోత్సహించండి వాళ్ళని. అలాగే మంచి పుస్తకాలు తీసుకురండి. డబ్బులు లేని వాళ్ళు, కొనలేని వాళ్ళు పాత పుస్తకాల షాపులను ఉంటాయి, అక్కడ వెళ్ళేసేస్తే చాలా ప్రాచీనమైన గ్రంథాలు కూడా దొరుకుతాయి అన్నమాట. కొన్ని మంచి మంచి పుస్తకాలు విలువలు పెంచే వ్యక్తి వికాసానికి సంబంధించినవి, అలాగే దేశ నాయకులకు సంబంధించి, లేదంటే మంచి సంఘ సంస్కర్తలు, లేకపోతే గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు, భక్తులు, ఇలాంటి వాళ్ళ చరిత్రలకు సంబంధించిన మంచి పుస్తకాలు తీసుకురండి. తెచ్చేసి బుక్ ఇచ్చేసి చదవమని చెప్పండి. 2 రోజులు ఆ బుక్ చదివిన తర్వాత ఆ పుస్తకం నుండి నువ్వు ఏం నేర్చుకున్నావు అనేసి వాళ్ళని క్వశ్చన్ చేయండి, వాళ్ళని అడగండి. వాళ్ళని అడిగితే వాళ్ళు ఆ బుక్ నుండి ఏం నేర్చుకున్నారో చెప్తారు. ప్రతి వీకెండ్లో ఒక ఆదివారం రోజులాగా ఒక గంట కేటాయించి ఈ వారంలో మీరు ఏం చేశారు, ఏం నేర్చుకున్నారు, కొత్త విషయాలు ఏమైనా పరిశీలించారా, మీ దృష్టికి ఏమైనా వచ్చాయా, లేదంటే ఏదైనా సరే మారితే సమాజంలో కానివ్వండి, పరిస్థితులు కానివ్వండి, ఏదైనా మారితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా, ఇట్లాగా వాళ్ళ దగ్గర నుంచి ఆసక్తికరమైన క్వశ్చన్స్ వేసి సమాధానాలు తీసుకోండి. వాళ్ళలో మంచి ఉత్సాహం వస్తుంది. మీరు ఎప్పుడు ఇవి మాట్లాడతారో వాళ్ళు ప్రపంచాన్ని చూడటం మొదలు పెడతారు. ప్రపంచం నుండి, ప్రకృతి నుండి నేర్చుకోవడం గమనించి మొదలు పెడతారు. లోటుపాట్లు ఏమైనా ఉంటే ఇది ఇలా కాదు, మారితే బాగుంటుందని వాళ్ళకే ఆలోచన వస్తుందన్నమాట. ఆలోచనలు మనతో పంచుకుంటారు. వాళ్ళని సెల్ ఫోన్ ఇచ్చేసి, టీవీలు ఇచ్చేసి, అడిగినవన్నీ షాపుల నుండి ఐస్ క్రీములు, కేకులు, పిజ్జాలు కొనుక్కొచ్చి వాళ్ళ మొహాన మేత పడేసి వాళ్ళని పట్టించుకోకుండా తింటున్నారు, ఖరీదైన స్కూల్స్ పోతున్నారు, కారులో తిరిగి వస్తున్నారు, శుభ్రంగా పడుకుంటున్నారులే అనుకుంటే, లేదంటే ఏ సమ్మర్ హాలిడేస్లోనో ఏదో వెకేషన్కి అలాగ టూర్కి తీసుకొచ్చేసామా, ఫోటోలు తీసుకున్నామా, సెల్ఫీలు తీసుకున్నామా, అందరికీ చూపించామా వాట్సాప్లో. పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. వాళ్ళల్లో ఆసక్తి రేకెత్తించండి. పిల్లల్ని ప్రశ్నలు అడగండి. నువ్వేం చూస్తున్నావు, చిన్నప్పటి నుంచి ఇలా అలవాటు చేయొచ్చు. ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయి, నీకేది ఇష్టం, నీకేది ఇష్టం లేదు, ఎందుకు ఇష్టం లేదు, వీటి నుంచి నువ్వేం నేర్చుకున్నావు, ఇవెందుకో నీకు తెలుసా, చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. ఇంకా చిన్నపిల్లలు ఉంటాయి, వాళ్ళకి పరిశీలన వస్తుంది. సెల్ ఫోన్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి మేము చూడాల్సినవి, నేర్చుకోవాల్సినవి, గమనించాల్సినవి. వాళ్ళు ప్రకృతిని గమనిస్తారు, సమాజాన్ని గమనిస్తారు. ప్రతిరోజు బయటకు తీసుకుని వెళ్ళండి. కావాలంటే ఒకరోజు అమ్మ చేస్తుంది, ఒకరోజు నాన్న చేయాలి, అలాగే డ్యూటీలు వేసుకొని చేయండి. పిల్లల్ని కనడం గొప్ప కాదండి, వాళ్ళని సరిగ్గా పెంచగలడం గొప్ప. అప్పుడే ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో సార్థకం అవుతారు. డ్యూటీలు వేసుకోండి. ఒకరోజు నాన్న పార్కుకో గ్రౌండ్కో తీసుకుని వెళ్ళేసేసి పిల్లల్ని ఆడించాలి, ప్రకృతి పరిసరాలన్నీ చూపించాలి. ఇంకెవరైనా పెద్దలు ఉంటే వాళ్ళతో ఎలా మాట్లాడాలో బయట అలవాట్లు చెయ్యాలి. కాసేపు కూర్చోబెట్టి వాళ్ళతో కూడా మాట్లాడించాలి. వాళ్ళు మాట్లాడుతుంటే పిల్లలు వినాలి, ఈ పిల్లలు వాళ్ళకి తెలిసినవి మాట్లాడుతుంటే వాళ్ళు వినాలి. ఆ విధమైన యాటిట్యూడ్ అలవాటు చేయాలి. ఒకరోజు తల్లి, ఒకరోజు తండ్రి, ఇంకెవరైనా పెద్దలు ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు. లేదంటే రేపటి తరం మొత్తం సెల్ ఫోన్లకు బానిసలు అయిపోయి, సెల్ ఫోన్ చూసుకుంటే పిచ్చోళ్ళు అయిపోయి, సైకోలు అయిపోయి, తల్లిని, తండ్రిని, టీచర్లని, స్నేహితుల్ని పొడిచి చంపేసే పరిస్థితులు వచ్చేస్తాయి. సెల్ ఫోన్లకు బానిసలు అయ్యి యువత చాలా ప్రమాదకరంగా తయారైంది. పిల్లల నుండి కూడా ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఎంతోమంది పిల్లలకి సెల్ ఫోన్లకి, టీవీలకు బానిసలు అయిపోయి మాటలు రావడం లేదు. ఎంతోమంది పిల్లలు ఆటిజం పెరిగిపోతుంది. ఎంతోమంది పిల్లలు ఈ సెల్ ఫోన్లకు బానిసలు అయిపోయి, పిచ్చోళ్ళు అయిపోయి, హాస్పిటల్లో పడి, రీహాబిలేషన్ సెంటర్లో పడి ఏడుస్తున్న కేసులు పెరిగిపోతున్నాయి భారతదేశంలోనే, భారతీయ సమాజంలోనే. ఆలోచించండి. పిల్లలని ప్రకృతికి దగ్గర చేయండి. అప్పుడప్పుడు పొలాల్లోకి తీసుకెళ్తూ ఉండండి. మీకు దగ్గరలో ఏదైనా చిన్న చిన్న అడవులు లాంటివి ఏదైనా ఉంటే ప్రమాదకరం కానివి అక్కడికి కూడా సరదాగా తీసుకెళ్ళండి. కొన్ని రకాల ఆటలు, లేదంటే చిన్న చిన్న పిక్నిక్స్ లాంటివన్నీ కూడా మీరే కల్పించండి. దానికి ఏం 1,000,000 అక్కర్లేదు. అర్థమవుతుంది కదా. ఇలాంటి కొన్ని విషయాల్లో మనకంటే విదేశీయులే బాగా ఆలోచిస్తారు. ఫైనల్గా వాళ్ళకంటే కూడా మీరు ముందు, పిల్లల ముందు అతిగా అవసరం లేని విషయాలకు సెల్లు చూడటము, అవసరం లేనంతగా సెల్ ఫోన్లో మాట్లాడటము, చాటింగులు చేయడం మానేయండి. మనకి నిలకడ లేదు, మనకి ఏమాత్రం సంయమనం లేదు, నిగ్రహం లేదు. పిల్లలు ఎలా ఆశిస్తాం? పిల్లలు ఉన్నప్పుడు
వాళ్ళ పేరెంట్స్ని చూసి నేర్చుకుంటారు కాబట్టి అత్యవసరమైతే తప్పితే ఫోన్ వాడకండి, వాడేసి దాచిపెట్టుకోండి. వాళ్ళకి కొద్ది రోజులకు అర్థమవుతుంది, అత్యవసరమైతే పెద్దవాళ్ళు వాడతారు, మనం వాడేది కాదు అనేసి. లేదు మా ఇష్టం వచ్చినట్టు మేమే ఉంటాము, మాకు కూడా ఇది లేకపోతే ఎంజాయ్మెంట్ జరగదు అనుకుంటే పిల్లల లైఫ్ కూడా నాశనం అయిపోతుందండి. మంచి సమాజాన్ని స్థాపించుకోవాలి. సమాజంలో నైతిక విలువలు, అభ్యున్నతి ఉంటేనే దేశం బాగుంటుంది. రేపటి తరాన్ని మనమే రక్షించుకోవాలి. రేపటి తరాల జీవితాలు మన చేతుల్లో ఉన్నాయి కాబట్టి రేపటి తరాన్ని మనమే కాపాడుకుందాము. అప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుంది. జై హింద్.